అయ్యా బ్రాహ్మణోత్తమ, విక్కడనే మంద బహకుండని నేనే బానిసులను విక్రమించుతున్నాడనయ్యా, విక్రమించుతున్నాడను. అయినా నేను వండము, నేను వండనైనా నీకేమి? ఏమో పేరు చెప్పుటకే సందేహించున్నావు. ఈ కాంతలు ఎక్కడైనా దొంగిలించి వచ్చింది వాయని బ్రహ్మణోత్తమ. హరి దొంగ సొమ్మనుటకు హంపురంబా అంటే అదృష్టం చేలవించినవి అంటావు. ఓయవానికి రామచిలకలాగున మరి పేరు చెప్పరాదు? అవును, అదృష్టము చేతనే లభించినది. నేను హరిశ్చంద్రుడను. ఈ అమ్మా నా భార్య చంద్రమతయ్యా, చంద్రమతి. ఏలాగు విశ్వామిత్రుడికి అప్పమడితే అరచినది నీవేనటయ్యా? అవునయ్యా. అలాగే అమ్మునికి నువ్వెట్లు గుణపడితివి? నా రాజ్య సర్వసమ్మతునికి ధారపోయినప్పుడు ముందు విఘ్నార్థమై విచ్చదనన్న ధనము ముందుగా నిరూపించకపోవటం వలన పత్రములు సాక్షులు ఎవరైనా ఉన్నారా? సత్యశీలమే పత్రము, మా హువైల చిత్తములే సాక్ష్యములు. ఓయ్యా మాయకుడా, పత్రములే అని సాక్ష్యము భయపడి నిక్షేపం వంటి ఇల్లాలనే అమ్ముకున్నావా? నుండుము, ఇప్పుడు నాకు మంచి ఉపాయము తోసినది. నన్ను ఆ విశ్వామిత్రుడి దగ్గరికి తీసుకొని పోము. నేను నీ పక్షమున న్యాయవాదిత్వము గైకొని ఈ ధనము నీకు ఇయ్యవలసింది కాదు అని రాయి గుర్తి 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 వాదించును. ఒకరికి 10 సాక్ష్యం ఉంచిన పత్రములు ఎగవేయటలాను వారిపై లేని అప్పులు కట్టి ధనము గల్లించగల నన్ను మించిన వాడి కాశీపురంలో లేడయ్యా. పదా నీకు నేను సాయడనే ఉండా, పదా నీకు నేను సాయడనే ఉన్నా. నీకు ఎందుకు భయపడదు? మీకు ఇప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినది. ఇక వీరిరువురు మహాబ్రాహ్మణులు. కానీ ఊరకుండుడయ్యా, ఊరకుండు, నాకు ఎవ్వరు సాయం అక్కర్లేదు. నా సత్యమే నన్ను రక్షించవలేదు. మీరు మీరను మమ్మాటికై సరే సరే, నీకు ఎలాగూ బాగుపడే యోగం లేదు. నీ భార్యను ఎంత కమ్మేవు చెప్పము. నక్షత్రేశ్వర, ధర చెప్పమయ్యా, ధర చెప్పము. ధర చెప్పుతున్నాడు. చెప్పమయ్యా వినడం. ఇది చౌక బేరం కాదురో. మరి మరి పంచాంగం గట్టకే వచ్చినటువంటి వాయమే ఏమయ్యో మా యాయో వారి చూసి ధనహీనునిగా గణించినట్లు
వరమిచ్చినం దాసిని పంపివేయు. హరిశ్చంద్ర, నేను ధనవంతుని వచ్చాను. అంతవరకు నీవు విశ్వేశ్వర దేవాలయం వద్ద ఉండము. సరేనయ్యా. దాసి నడుము. అయ్యా నడుము. వచ్చుచున్నాను. నా యజమానులు ఇంకా త్వరపడుచున్నాడు స్వామి. మేము చూసిన అవకాశం నాకు లేదు. నా యజమానులు ఇంకా త్వరపడుచున్నాడు. ఈ స్వల్ప కాలంలోనే